క్రైస్తవ సంఘములలో, క్రైస్తవ సమాజములలో ప్రేమలు వృద్ధి కాకపోవడానికి కారణం ఏమిటంటే ప్రేమలు కనబరుచుకోకపోవటం, ప్రేమలు పంచుకోకపోవటం. నీ సాటి సహోదరుడిని, నీ సాటి సహోదరిని నీ ఇంటికి పిలు, కూర్చోబెట్టు, చక్కగా కాసేపు దేవుని మాటలు మాట్లాడుకోండి, భోజనం పెట్టు, ఆమెను సంతోషపరచు లేదా అతన్ని సంతోషపెట్టు, భోజనంతో సంతోషపెట్టు, సాధారణంగా పంపించు, అతడు సంతోషిస్తాడు. తర్వాత అతడు నిన్ను పిలుస్తాడు. మరలా నువ్వెంత ప్రేమతో పిలిచావో అంతే ప్రేమతో అతడు కూడా పిలుస్తాడు. పిలవాలి, పిలిచి చక్కగా ఆతిథ్యం ఇవ్వాలి, చక్కగా భోజనం అంటే పెద్ద పెద్ద పంచభక్ష పరవన్నాలు కాదండి. నువ్వు ఏది పెట్టగలవో అదే ప్రేమతో పెట్టడం, ఆప్యాయతతో ఇవ్వడం అన్నమాట. ఏమవుతుంది దానివల్ల? దాని వలన సహవాసములో ప్రేమాప్యాయతలు వృద్ధి చెందుతాయి. అది సహవాసమునకు పునాది అవుతుంది. సహవాసము, సంఘ సభ్యుల మధ్యలో సహవాసము వర్ధిల్లడానికి, పరిఢవిల్లడానికి అది కారణమవుతుంది. కాబట్టి ఒకరిని ఒకరు పిలిచి ఆతిథ్యాలు ఇచ్చుకుంటూ ఉండండి.